జగన్ అక్రమాస్తుల కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ చర్యలు ముమ్మరం చేసింది. ఆస్తుల స్వాధీన ప్రక్రియలో వేగం పెంచింది. ఇందులో భాగంగా వివిధ స్థిరాస్తి కంపెనీలకు చెందిన 345 కోట్ల విలువైన స్థిరాస్తుల్ని ఆధీనంలోకి తెచ్చుకునేందుకు నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్ లోటస్ పాండ్ నివాసం సాక్షి టవర్స్ స్వాధీనానికి ఈడీ నోటీసులు ఇచ్చింది. జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో భాగంగా భారతీ సిమెంట్స్ కేసులో ఆస్తుల స్వాధీన ప్రక్రియను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రారంభించింది. ఏపీ, తెలంగాణలోని ఆస్తులతో పాటు కర్ణాటకలో కేసుతో ముడిపడి ఉన్న జగన్ కంపెనీల ఆస్తుల స్వాధీనానికి నోటీసులు జారీ చేసింది. ఇందులో వాటిలో బెంగళూరులోని 49 కోట్ల 46 లక్షల రూపాయల విలువైన మంత్రి భవన్, రేవన్ ఇన్ఫ్రాకు చెందిన 6 కోట్ల 79 లక్షల రూపాయల విలువైన 9 ఎకరాల భూమి, భగవత్ సన్నిధి ఎస్టేట్స్కు 2 కోట్ల 64 లక్షల రూపాయల విలువైన 59 చదరపు అడుగుల స్థలమూ ఉన్నాయి. యలహంకలోని 9 కోట్ల 6 లక్షల రూపాయల విలువైన సిలికాన్ బిల్డర్స్కు చెందిన భవనంతో పాటు 1.30 ఎకరాల స్థలం, 118 కోట్ల 50 రూపాయల విలువైన సండూర్ పవర్ లిమిటెడ్కు చెందిన భూమి, ఫ్యాక్టరీ, పరికరాల స్వాధీన ప్రక్రియను ప్రారంభించింది. ఈ ఆస్తులకు సంబంధించి తాత్కాలిక జప్తును అడ్జుడికేటింగ్ అథారిటీ ధృవీకరిస్తూ ఇచ్చిన ఉత్తర్వులపై ఆయా కంపెనీలు ఢిల్లీలోని అప్పీలేట్ అథారిటీలో అప్పీళ్లు దాఖలు చేశాయి. వీటిపై ఈ నెలాఖరులో జరిగే విచారణలో స్వాధీనం నిలిపివేతకు సంబంధించి ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు వెలువడని పక్షంలో ఈడీ భారతీ సిమెంట్స్ కేసుతో సంబంధమున్న 345 కోట్ల విలువైన స్థిరాస్తుల్ని తన ఆధీనంలోకి తెచ్చుకునే అవకాశముంది. అటు భారతీ సిమెంట్స్ కు సంబంధించి స్వాధీనం చేసుకున్న 152 కోట్ల 84 లక్షల రూపాయల్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ని అప్పీలేట్ ట్రైబ్యునల్ ఆదేశించింది. ఫిక్స్డ్ డిపాజిట్లను ఎప్పటికప్పుడు రెన్యువల్ చేయాలని, అప్పీళ్లపై తుది తీర్పు వెలువడే వరకు ఆ మొత్తాన్ని అలాగే ఉంచాలని పేర్కొంది. భారతీ సిమెంట్స్ కేసులో 749 కోట్ల రూపాయల స్థిరచరాస్తుల తాత్కాలిక జప్తును అడ్జుడికేటింగ్ అథారిటీ ధృవీకరించిన తరువాత గతేడాది డిసెంబర్ 16న వైఎస్ భారతీరెడ్డి, జగతి పబ్లికేషన్స్, భారతీ డిపాజిట్లను ఈడీ స్వాధీనం చేసుకుంది. అడ్జుడికేటింగ్ అథారిటీ ఉత్తర్వులపై భారతీ సిమెంట్స్ అప్పీలేట్ ట్రైబ్యునల్ను ఆశ్రయించింది. విషయం తేలే వరకు ఈడీ స్వాధీనం చేసుకున్న మొత్తాన్ని నగదుగా ఉంచడం సరికాదని అప్పీలేట్ ట్రైబ్యునల్ అభిప్రాయపడింది. తుది తీర్పు తరువాత కేసులో తమకు అనుకూలంగా వస్తే వడ్డీ నష్టపోతామని భారతీ సిమెంట్స్ వాదించగా 152 కోట్ల 84 లక్షల రూపాయల నగదును ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని ట్రైబ్యునల్ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. భారతీ సిమెంట్స్ కేసులో స్థిరచరాస్తుల స్వాధీనానికి సంబంధించి ఈడీ ప్రకటనలు ఇస్తోంది. ప్రకటనల్లో పేర్కొన్న కంపెనీలతో లావాదేవీలు చేసుకోవద్దని స్పష్టంగా పేర్కొంటోంది. జగన్తో పాటు కంపెనీలు హైకోర్టును ఆశ్రయించగా ఫిబ్రవరి 17 వరకు స్వాధీనం చేసుకోరాదని హైకోర్టు ఈడీని ఆదేశించింది. అయితే స్వాధీన ప్రక్రియను కొనసాగించడానికి హైకోర్టు అనుమతించడంతో ఈడీ చర్యలు ప్రారంభించింది. లోటస్ పాండ్ భవనం, శేరిలింగంపల్లిలో వైఎస్ భారతికి చెందిన 25,500 చదరపు గజాలు, ల్యాంకోహిల్స్లో జెల్లా జగన్మోహన్ రెడ్డికి చెందిన ఫ్లాట్, కడప జిల్లా మామిళ్లపల్లిలో 7.85 ఎకరాలు, కోడూరు మండలంలోని 27 ఎకరాలు, హైదరాబాద్ బంజారాహిల్స్లోని నవీన్ నగర్లోని 8 అంతస్తుల భవనం, 1000 చదరపు గజాల్లోని 4 అంతస్తుల సాక్షి టవర్స్, గుంటూరులోని సరస్వతి సిమెంట్స్కు చెందిన భూముల స్వాధీనానికి నోటీసులు జారీ చేసింది.